సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత సులువు కాదు. అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. అభినయం ఉంటే సరిపోదు, కాస్తంత అదృష్టం కూడా ఉండాలని సినీ పెద్దలు అంటున్నారు. ఈ మధ్య హిట్ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కూడా ఒక్క ఫ్లాప్ సినిమా పడితే ఆ తర్వాత అవకాశాలు అదృశ్యమవుతున్నాయి. ఇక సోషల్ మీడియాను నమ్ముకుని హీరోయిన్ అయితే అందాలను ఆరబోస్తున్నా కూడా డైరెక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు హీరోల పరిస్థితి దాదాపు అంతే. ఒక్క ఫ్లాప్ సినిమా హీరోను పలకరిస్తే ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం అందని ద్రాక్షలాగా మారుతున్నాయి. ఒకవైపు సినిమా అవకాశాలు వస్తున్నా కూడా సినిమాలు మాత్రం హిట్ అవ్వడం లేదు. దాంతో హీరోలు కాస్త గ్యాప్ తీసుకుని సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. దాంతో అవకాశాలు కూడా దూరం అయిపోతున్నాయి. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేని స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రవితేజ. టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ వరుసగా సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ మరోవైపు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మధ్య ఈయన ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. ధమాకా తర్వాత వచ్చిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. గతేడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా వచ్చిన మొదటి రోజే యావరేజ్ టాక్ ను అందుకోవడంతో కొద్ది రోజులకే థియేటర్ల నుంచి దూరమైంది. ప్రస్తుతం రవితేజ ఓ భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. R75 పేరుతో ఆ సినిమా తెరకెక్కుతుంది. ఆ మూవీలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమా గురించి ఓ కీలక అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలుసు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చిత్రాల్లో నటించాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు భారీ హిట్ను అందుకుంటే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. గతేడాది ఫ్యామిలీ సార్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని అందుకోవడంతో ఎక్కువగా కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక్క సినిమా అన్న హిట్ అయితేనే మళ్ళీ ఆయన ట్రాక్ రికార్డ్ మారుతుంది. లేదంటే మాత్రం ఇండస్ట్రీకి దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. అక్కినేని హీరో నాగచైతన్య. ఈ హీరో నటించిన థ్యాంక్ యూ, కస్టడీ డిజాస్టర్స్ అయ్యాయి. నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయినా నాగ చైతన్యకు ఒక సాలిడ్ హిట్ కావాలి. తండేల్తో తన కోరిక నెరవేరుతుందని భావిస్తున్నాడు. నాగ చైతన్య కూడా అర్జెంట్ గా హిట్ కావాలి. నాగ చైతన్య ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ తండేల్లో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా రాబోతుంది. ఇప్పటి వరకైతే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా నాగ చైతన్య లైఫ్ ను ఎలా టర్న్ చేస్తుందో చూడాలి. ఇక వీళ్లే కాదు, అటు గోపీచంద్ కెరియర్ కూడా దాదాపు క్లోజ్ అయినట్లే తెలుస్తుంది. ఈ మధ్య చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతున్నాయి. మెగా వరుణ్ తేజ్ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. గద్దలకొండ గణేష్ తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. ఇక రామ్ పోతినేనికి కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ సినిమా పడలేదు. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమా వచ్చిన ఒక్కరోజుకే వెనుతిరిగి వెళ్ళింది. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్లో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఇక శర్వానంద్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సక్సెస్ చూసి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎలాంటి ప్రయోగం చేసినా ఫలితం దక్కడం లేదు. ఆయన గత చిత్రం మనమే ఫ్లాప్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం నారీ నారీ నడుమ మురారి టైటిల్తో రొమాంటిక్ లవ్ డ్రామా చేస్తున్నారు. ఈ హీరోలందరికీ గత కొంతకాలంగా సరైన హిట్ సినిమాలు లేవు. ఈసారన్నా హిట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తారేమో చూడాలి.